హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వచ్చేసినాం గణేష్ సింగ్ కళాకార్ దూల్పేట్లో. ఎవ్రీ ఇయర్ లాగానే మనకి ఈ ఇయర్ కూడా మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళు చాలా మంచి విగ్రహాలు అయితే చేయడం జరిగింది. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి భయ్య. మంచి క్లియర్గా చూపించిన అన్ని వినాయకులని. మనకి ఎంటర్ కాగానే మన బొజ్జ గణపయ్య బ్లూ కలర్ ధోతిలో దర్శనం ఇచ్చినాడు. మనకి ఈ ఇయర్ మొత్తం దూల్పేటలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న మన గణేషుని విగ్రహం. మన కంప్లీట్ గ్రే కలర్లో ఉన్నాడు. హెవీ ఆర్నమెంట్స్ తోటి ఈసారి తయారు చేసినారు. మనకి చూసుకోవచ్చు మనము కంప్లీట్ వ్యూ. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి అదే భారీ గణేశుడు మన బుజ్జ గణపయ్య చూడొచ్చు. హెవీ తోటి హెవీగా ఉన్నాడు మన గణపయ్య. ఇక్కడ చూడండి, హెవీ ఆర్నమెంట్స్ తోటి చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా. నెక్స్ట్ మనకి ముంబై స్టైల్లో ఉన్న విగ్రహం. పక్కనే మనకి హనుమంతుని విగ్రహం కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రే కలర్లో ఉన్న మన వెంకటేశ్వర స్వామి, మన ఆ, బాలాజీ స్వామి తిరుపతిలో ఎట్లుంటాడో అట్లనే సేమ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ పొజిషన్లో కూర్చుండు మనకి. మన ముంబై స్టైల్ లెక్కనే, ప్లస్ మనకి చేతిలో బాణం కూడా ఉంది చూడొచ్చు. మనకి రామున్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. పైన బుద్ధ విగ్రహం కూడా ఉంది. మళ్ళీ ఒక్కసారి మన బుజ్జ గణపయ్య వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ మనకి గరుడ వాహనం మీద కూర్చున్నాడు మన ముంబై స్టైల్లో ఉన్న వినాయకుడు చూడొచ్చు. మనకి ఆరెంజ్ కలర్ ధోతి కి. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకి ముంబై స్టైల్లో ఉంది. ఒక డిఫరెంట్ పొజిషన్లో కూర్చుంది మనకి గణేషుని విగ్రహం అయితే చూడొచ్చు. మనకు ఒక చేతిలోనేమో త్రిశూలం పట్టుకున్నాడు వినాయకుడు అయితే. ఇది కూడా మనం అథెంటిక్ ముంబై స్టైల్లో. మనకి పక్కన టూ లెపర్డ్స్ అయితే వచ్చినాయి. ఆరెంజ్ కలర్ ధోతి వినాయకుడి అయితే, ఒక చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. మన వైలెట్ కలర్ ఇది ఒక యూనిక్ కలర్ చెప్పాలంటే అన్ని గణేషులతోటి కంపేర్ చేసుకుంటే. ఇది కూడా ఒక ముంబై స్టైల్లో బట్ డిఫరెంట్ పొజిషన్లో కూర్చుండు వినాయకుడు అయితే. చూడడానికి చాలా బాగుంది భయ ఆ గణేశుడు అయితే. ఇది మనకి సేమ్ మహారాజా స్టైల్లో కూర్చున్నాడు మనకు వినాయకుడు అయితే. పక్కన టూ హార్సెస్ కూడా వచ్చినాయి. ఈ గణేశుడు అయితే మనకి గ్రే కలర్లో ఉన్నాడు. మనకి నిల్చొని ఉన్నాడు ఈ వినాయకుడు అయితే చూడొచ్చు. మనకి ఇది ఒక స్వీట్స్ అయితే ఎట్లా ఉంటుంది ఆ వినాయకుడు. మనకి ఈ వినాయకుడు సేమ్ సింహాసం మీద కూర్చున్నట్టున్నది కానీ ఒక డిఫరెంట్ పొజిషన్లో. మనకి బ్లూ కలర్ ధోతి కూడా చూడొచ్చు ఇక్కడ. మనకి పైన పాములు వచ్చినాయి. ఈ వినాయకుడు చూడొచ్చు మనకి ఎల్లో కలర్ ధోతిలో. ఈ రెండు వినాయకులు మనకి డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉన్నాయి ఇక్కడ మనకైతే గణేష్ సింగ్ కళాకారులు అయితే. రెండు గణేషుల చేత మనకు ఆయుధాలు చూడొచ్చు. కంప్లీట్ వ్యూ మన గణేష్ సింగ్ కళాకార్ షోరూమ్ అయితే ఇది. వాళ్ళ గోదాన్ కూడా ఉంది మనకి వేరే దగ్గర. కానీ ఇక్కడ అన్నీ మనకి డిస్ప్లే పీసెస్ పెట్టడం. కొన్ని వినాయకుల పెయింటింగ్ అయితే వర్క్ నడుస్తుంది కొంచెం. మనకి ఆగస్ట్ 15th వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది మనకి కంప్లీట్గా. ఇక్కడ మనకి శివుని స్టైల్లో ఉన్న వినాయకుడు చూడొచ్చు. మన నంది వాహనం మీద కూర్చున్నాడు. ఇక్కడ మన మన కింగ్ స్టైల్లో కూర్చున్నాడు గణేశుడు. ఇది మెయిన్ వినాయకుడు మన కంప్లీట్ గజరాజు స్టైల్లో. ట్రంక్స్ కూడా ఉన్నాయి మనకి వినాయకునికి కంప్లీట్గా చూడొచ్చు. మనకి ఇంకా వర్క్ అయితే నడుస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జబలో గణేష్ మహారాజ్కి జై. జై హింద్.